सूक्तिं समग्रयतुन स्वयमेव लक्ष्मी श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्फनगौरवैर्यां खण्डूलकर्णकुहराः कवयोधयन्ती शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सृजिविगलितं या बलात्कृत्य भुङ्क्ते तोदा तस्मै नमयिदमिदं भूययेवास्तु भूयः मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गो जयतु जयतु पृथ्वीभरनाशो मुकुन्दः हरिः ओं పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజున పరమ పవిత్రమైనటువంటి ఆ తిరుప్పావై అనబడేటటువంటి శ్రీవ్రతంలో అమ్మవారు గోదాదేవి దాన్ని ప్రారంభించి 30 రోజుల పాటు పాటలుగా పాడి శ్రీకృష్ణ పరమాత్మని తాను చేరుకుని మనందరికీ కూడా మార్గదర్శకమై ఆ తల్లి 30 రోజుల పాటు నిర్వహించినటువంటి ధనుర్మాస వ్రతము అనబడేటటువంటి ఈ వ్రతాన్ని గురించి వ్యాఖ్యానాన్ని ప్రారంభం చేశాం. నిన్నటి రోజున మొదటి పాశురాన్ని విజ్ఞాపన చేశాను. రెండవ పాశురంలో ఆ తల్లి అంటుంది, వైయత్తు వాళ్ వీర్గాళ్ నామం నంబావైక్ శయ్యం కెరిశైగళ్ కెళిరో పార్ కడలుల్ పయ్యత్తు ఇంద్ర పరమనడిప్పాడి నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి மையெட்டெழுதோம் மலரிட்டுனாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோடோம் ஐயையும் பிச்சையும் అందనై యుంకై కాట్టి గుయ్యుమారిణ్ణి యుగందేడో రెంబావాయ్ అంటుంది. ఇందులో వ్రతమును ప్రారంభము చేశారు కనుక ఆ వ్రతములో పాటించవలసినటువంటి నియమములను గురించి తల్లి మాట్లాడుతుంది. ఆ మిగిలినటువంటి గోపికల్ని పిలుస్తూ ఆవిడ అంటుంది, దుఃఖమయమైనటువంటి ప్రపంచంలో కృష్ణ పరమాత్మతో కలిసి జన్మించడము చేత విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నటువంటి ఓ గోప యువతులారా, మనందరం కలిసి మార్గశీర్ష స్నానం అనబడేటటువంటి ఈ వ్రతాన్ని చెయ్యడంలో పాటించవలసినటువంటి నియమములను తెలియచేస్తాను. మనందరం పాల సముద్రంలో శేషసాయి అయి మెల్లమెల్లగా పడుకుని ఉన్నటువంటి శ్రీమన్నారాయణని పాదములకు మంగళాశాసనం చేద్దాం. మనం పాలు నెయ్యి ఈ రెండింటిని త్రాగము. తెల్లవారుజామునే స్నానం చెయ్యాలి. తలలో పువ్వులు పెట్టుకోకూడదు. పెట్టుకోకుండా ఈ వ్రతాన్ని చేసి మనం మన శక్తి కొలది సరి అయినటువంటి వారు, అర్హత కలిగినటువంటి వారు, పాత్రత కలిగినటువంటి వారికి మన విభవములకు తగినట్టుగా దానము చేసి సన్యాసులకు బ్రహ్మచారులకు భిక్షని ఇద్దాం. కాక పెద్దలు నడిచినటువంటి మార్గంలో నడుద్దాం. ఎట్టి పరిస్థితులలోనూ కూడా అసత్యమును కానీ అప్రియమైన మాటలను కానీ మనం పలకవద్దు అని సాటి గోపకాంతలతో ఆ తల్లి ఈ మార్గశీర్ష వ్రతాన్ని ప్రారంభం చేస్తూ వ్రత నియమములను తెలిపినటువంటి పాశురం. ఇందులో ఆ తల్లి ఆ గోపకాంతలందరినీ నిద్రలేపుతూ చాలా గొప్ప మాటతో ప్రారంభం చేసింది. ఆవిడ అంటుంది, దుఃఖమయమైనటువంటి ప్రపంచంలో ఆనంద స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మతో కలిసి జన్మించడము చేత ఆనందమును పొందుతున్నటువంటి గోపకాంతలారా అని పిలుస్తుంది. నిజంగానే ఈ ప్రపంచం అంతా మనం అనుభవిస్తున్నది దుఃఖమయంగా. ఎందుచేత అంటే రాగద్వేషములు మనస్సుకి బాగా తగులుకుని ఉన్నాయి కనుక ప్రపంచంలో కొన్నింటిని చూస్తే రాగం ఉన్నది కాబట్టి అవతలి కోణం ద్వేషం.
రాగద్వేషములతో కూడినటువంటి మనస్సుతో ప్రపంచాన్ని చూస్తున్నాం కనుక ఈ శరీరమునకు సుఖము, ఈ శరీర సంబంధులకు సుఖము కలిగించేటటువంటి విషయములన్నింటి చేత సుఖమును పొందుతాం. తద్విరుద్ధమైనటువంటి వాటన్నింటి చేత దుఃఖాన్ని పొందుతాం. శంకరులు అంటారు, నళినీదలగత జలమతి తరళం తత్వజీవితం అతిశయ చపలం విద్యుర్వ్యాప్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. అసలు ఈ లోకం అంతా ఎప్పుడో చచ్చిపోయినట్టు కనపడుతోంది నా కంటికి అన్నారు. ఉన్న జీవితం ఇంత చిన్న జీవితంలో నిత్యమా జీవితము నీటిపై బుగ్గ అన్నట్టు ఇంత జీవితం. ఆ ఉన్న ఇంత జీవితంలో మళ్ళీ ఈ శరీరంతో సంబంధం ఉన్న వాళ్ళతోటి విశేషమైనటువంటి వ్యామోహం. ఆ వ్యామోహం పెట్టుకుని వాళ్ళందరికీ సుఖం కలిగితే అది మన సుఖం, దీనికి దుఃఖం కలిగితే మనకి దుఃఖం అనేటటువంటి భ్రాంతిలో జీవితాన్ని గడుపుతూ దుఃఖమయంగా వెళ్ళిపోతున్నటువంటి ప్రపంచంలో ఇవాళ వాళ్ళు విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు. ఎందుకు ఆనందాన్ని పొందుతున్నారంటే కృష్ణుడు వారితో కలిసి జన్మించాడు. అసలు కృష్ణుడు అన్న మాటకే అర్థం అది. కృష్ణుడు అంటే నిరతిశయమైనటువంటి ఆనంద స్వరూపుడైన భగవంతుడు. ఎక్కడుంటే అక్కడ ఆనందం తప్ప అసలు దుఃఖం ఉండేందుకు అవకాశం ఉండదు. అందుకే వెంకటాచలంలో స్వామి ఎక్కడుంటే దానికి ఆనంద నిలయం అని పేరు. ఆనంద నిలయం ఆయన ఉండడం వల్ల ఆనంద నిలయం, ఆనంద నిలయంలో ఆయన ఉండడం కాదు. ఆయన ఎక్కడుంటాడో అక్కడ ఆనందం ఉంటుంది, అక్కడ దుఃఖం ఉండే అవకాశం ఉండదు. ఆయన తెలుసుకోబడాలి. ఆయన ఉన్నాడు అని తెలుసుకుంటే దేహం దేవాలయో ప్రోక్త, ఈ లోపల ఆయన ఉన్నాడు ఇది దేవాలయము అని తెలుసుకున్న వాడికి సర్వకాలములందు ఆనందంగానే ఉంటాడు. అందుకే దేవీ భాగవతంలో ఒక అందమైనటువంటి మాట చెప్తారు, జ్ఞానం సర్వకాలములందు ఉండవలసినటువంటిది ఇతి పురుషులకి. ఇతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం అంటారు. బ్రాహ్మణులకు సర్వకాలమునందు సంతోషం ఉండాలి. ఎందుచేత బ్రాహ్మణులకు సంతోషము అంటే వాడు బ్రహ్మమును అనుభవించినటువంటి వాడు కనుక, వాడు లోపల పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ కన్నా వేరొకటి లేదని తెలుసుకున్నవాడు కనుక వాడు సర్వకాలములందు సంతోషంగా ఉంటాడు. అది లేనివాడు దుఃఖమయంగా ఉంటాడు. ఇక్కడ ఇవాళ వాళ్ళ అదృష్టం ఏమిటంటే వాళ్ళు చేసినటువంటి ప్రత్యేకమైన క్రతువు లేదు, యజ్ఞము లేదు, యాగము లేదు, వాళ్ళకి తెలుసున్న జ్ఞానము లేదు. కానీ ప్రపంచంలో ఆనందమే స్వరూపంగా కలిగినటువంటి కృష్ణ పరమాత్మ వాళ్ళ యొక్క ఆ నందవ్రజంలో జన్మించాడు. జన్మించి వాళ్లతో కలిసి ఆడుకుంటున్నారు. అగ్నిహోత్రాన్ని అయ్యో నాకు తెలియదండి అగ్నిహోత్రం అని అందుకని ముట్టుకున్నాను అది కాలింది అంటే దానికి ఏమీ ఇంకా క్షమార్పణ లేదు. దాని స్వరూపం అటువంటిది. అగ్ని వేడిగా ఉంటుంది. అయ్యో పాపం పసిపిల్లాడు ముట్టుకుంటున్నాడు వాడిని కూడా కాల్చేయడం అని చూడదు. ఎవరు ముట్టుకున్నా కాల్చేస్తుంది అగ్నిహోత్రం. అందుచేత అగ్నిహోత్రానికి కాల్చడం ఎంత ధర్మమో, నీటికి తడపడం ఎంత ధర్మమో, గాలికి స్పర్శనివ్వడం ఎంత ధర్మమో, పరమేశ్వరుడికి ఆనందాన్ని ఇవ్వడం అంత ధర్మం. అందుకని భగవంతుణ్ణి నమ్ముకున్నవాడికి, భగవంతుడి పాదములు పట్టుకున్నవాడికి, భగవంతుడి యొక్క అనుగ్రహమును కలిగి ఉన్నవాడికి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. వాడు ఆనందంగా ఉంటాడంటే వాడికి దుఃఖాలు ఉండవండి అంటే దుఃఖం ఎక్కడుంటుంది? దుఃఖం మనస్సులో ఉంటుంది. దుఃఖం అంతా దీనితో సుఖము కాని దుఃఖము కాని దీనితో అనుభవిస్తాడు. ఇది పరమేశ్వరుని యందు లగ్నం అయిపోయినప్పుడు పరమేశ్వరుని నుంచి ఎడబాటు దుఃఖం తప్ప పరమేశ్వరుడితో నిరంతర భావనలో ఉన్న వాడికి సుఖము తప్ప వేరొకటి తెలిసే అవకాశం ఉండదు. అందుకని సుఖస్వరూపుడై ఉంటాడు. అటువంటి కృష్ణ పరమాత్మ సాక్షాత్ నిరతిశయ ఆనంద స్వరూపుడు ఇవాళ నందవ్రజంలో ఆవిర్భవించాడు. అందుచేత కృష్ణ పరమాత్మతో కలిసి ఆడుకోవడమే వాళ్ళు పొందుతున్నటువంటి గొప్ప ఆనందం. అందుకని వాళ్ళకి దుఃఖం తెలియదు. ప్రపంచంలో అంత సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. ఏం మామూలుగా గడిపారా పోనీ? అల్లా ఇల్లా కాదు. అక్రూరుడంతటి వాడు చెప్పుకున్నాడు. ఎంత అదృష్టమని చెప్పుకున్నాడంటే సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాద నక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు అట్టి దేవుని వైరము తోడనైన విలువన్ నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమజిదే కంసుని పోలు సఖుండు కలుగుని చెప్పుకున్నాడు. పోన్లేరా వైరంతో అయితేనే కృష్ణ పరమాత్మని తీసుకురమ్మని నన్ను పంపిస్తున్నాడు. నేను ఆ కృష్ణ పరమాత్మ నడిచినటువంటి చోట ఆయన శంఖ చక్రములతో కూడినటువంటి పాదముద్రలు ఆ ఇసుక మీద పడగా నేను ఆ పాదముద్రల్ని దర్శిస్తాను. పట్టు చేలాంచలం కట్టుకున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం దర్శిస్తాను. ఆయన పాదముల మీద పడి నమస్కరిస్తాను. ఆనాడు స్వామి తన కుడి చేతిని నా శిరస్సు మీద ఉంచి నా చేతులు పట్టుకుని పైకి లేపి అక్రూరా ఎక్కడి నుంచి వచ్చావు, సుఖంగా ఉన్నావా, కూర్చో అంటారు. ఇంతకన్నా నాకు ఆనందం ఏం కావాలంటారు. అంత తెలుసున్న అక్రూరుడే పొంగిపోయాడు.
వీళ్ళకి వచ్చినవాడు తమతో ఆడుకుంటున్నవాడు భగవంతుడని తెలియక్కర్లేదు, తెలియకపోయినా స్వరూపం అటువంటిది. అందుచేత వాళ్ళకి నిరతిశయమైన ఆనందం. ఆ ఆనందంలో కూడా ఎటువంటి గొప్పతనాన్ని పొందారంటే నిజంగా వ్రజంలో ఉన్నటువంటి గోపాల బాలురు పొందినటువంటి ఆనందం లాంటి ఆనందాన్ని యథార్థంగా చెప్పాలంటే రామచంద్రమూర్తి పుట్టినటువంటి అయోధ్యలో వాళ్ళు కూడా అంత పూర్తిగా పొందలేకపోయారు. ఎందుకంటే మధ్యలో రాముడు అరణ్యవాసం చేస్తే వాళ్ళు మధ్యలో ఏడవలసి వచ్చింది, పాపం దుఃఖించవలసి వచ్చింది. కానీ వ్రజంలో ఉన్న వాళ్ళు ఎంతగా అనుభవించారంటే కృష్ణ పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని. ఒక్కొక్క చోట పోతన గారి పద్యాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎంతటి కృష్ణ పరమాత్మ మహానుభావుడు, సమస్త బ్రహ్మాండములను శాసించగలిగినటువంటి శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియనటువంటి పిల్లవాళ్ళ ఆవుల్ని, ఎద్దుల్ని, దూడల్ని తోలుకుని వెళ్ళడం ఆ పొలానికి. ఆయన వెంట చిక్కాలు పట్టుకుని వీళ్ళందరూ వెళ్ళడమా, విడితే వాళ్ళందరూ ఆయన చుట్టూ నిలబడడమా, కూర్చున్నారట. కూర్చుంటే ఈయన మధ్యలో నిలబడ్డారట. ఆ నిలబడినప్పుడు కూడా చిత్రం ఏంటంటే ఎడం చేతిలో చద్దన్నం పెట్టుకుని ఊరగాయ పచ్చళ్ళన్నీ వేళ్ల మధ్యలో పెట్టుకుంటే వాళ్ళందరూ చుట్టూ కూర్చుని వాళ్ళు తెచ్చుకున్న ఊరగాయలు తీసి కృష్ణ పరమాత్మకి ఇస్తూ ఉండడం. ఆ ఎంగిలి ఊరగాయలన్నీ వేళ్ల మధ్యన పెట్టుకుని జలజాంత స్థిత కందికంతిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునింతిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలు పల్లవముల్ లతల్ పుష్పంబులు పత్రంబులు ఆకులు కంచంబులుగా భుజించిరచటం గోపార్భకుల్ భూవర. ఏమి ఆనందం అనుభవించారు చూడండి వాళ్ళు. రాతి ముక్కలు, ఆకులు, పువ్వులు ఇవన్నీ కృష్ణుడితో వాళ్ళకి కావలసింది ఎందులో భోజనం చేస్తున్నాం కాదు, ఏం తింటున్నాం కాదు, మనం కృష్ణుడిని చూస్తూ తింటున్నావా లేదా అంతే వాళ్ళకి కావలసింది. జలజాంత స్థిత కర్ణికంతిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబుల కృష్ణునింతిరిగిరా. చిత్రమైనటువంటి విషయం చేశాడంటే ఆ కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరానీకడా చంకనిరిగి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద ఆవలి చేతనయను నిచి చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తాననయను నిచి ఆ సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగము నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంత శైశవంబు మెరసి చల్ది కుడిచే అన్నారు. యాగభోక్త కృష్ణుడు ఆయన యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞయజ్ఞభుక్యజ్ఞసాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని ఆయన సాక్షాత్తు యజ్ఞపురుషుడు. అటువంటి వాడు అగ్నిహోత్రము ద్వారా ఇచ్చినటువంటి హవిస్సులు తీసుకునేటటువంటి పరమాత్మ ఇవాళ వాళ్ళ మధ్యలో ఒక గోపాల బాలుడిలా ఏమీ తెలియని వాడిలా వచ్చి నించున్నాడు. వాళ్ళు తీసుకొచ్చే ఎంగిలి ఆవకాయ పిసర్లు ఊరగాయ పచ్చళ్ళు ఆయనకి పెట్టారు. ఆ ఆవకాయని ఈ అన్నంలో కలుపుకుని ఆయన తింటున్నాడు. ఈ ఎంగిలి ముద్దలన్నీ తింటుంటే వాళ్ళందరితో కబుర్లు ఆడుతున్నాడు. వాళ్ళందరూ ముట్టుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు. ఇది చూశారు దేవతలు. చూసి అందుకని పోతన గారు అన్నారు, యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు మెరసి చల్ది కుడిచి. చద్దెన్నాన్ని ఊరగాయ పచ్చడితో కలిపి చద్దెన్నం, పైగా అది నిన్న వండి ముంచేసినటువంటి అన్నం, పోనీ వాటి అన్నం కూడా కాదు, ఆ చద్దెన్నం వాళ్ళు పెట్టడం, ఈయన తినడం. పోనీ అంత అమాయకుడు అనుకుందామంటే ఆయన సాక్షాత్తు రాశీభూతమైన పరబ్రహ్మం. కానీ ఇవాళ అంత సౌలభ్యానికి వచ్చేసింది, అంతగా దిగొచ్చింది ఆ వ్రజానికి. వాళ్ళందరూ కలిసి ఆయనతో ఆడుకుంటున్నారు. ఏ మహాత్ముని యొక్క నామము విన్నంత మాత్రము చేత, ఏ మహాపురుషుని యొక్క నామాన్ని పలికినంత మాత్రం చేత పాపరాశి దగ్ధమైపోతుందో, అమృతాన్ని తాగినంతటి తృప్తిని పొందుతున్నాడో, పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష స్థితిని పొందుతున్నాడో, అటువంటి పరమాత్మ వాళ్లతో కలిసి ఆటలాడుకోవడమా? ఎంత సంపద, ఎంత సంతోషాన్ని పొంది ఉన్నారు మీరు ఇవాళ. దుఃఖమయమై జరామరణ రూపమై షడూర్ములతో కూడినటువంటి ప్రపంచంలో ఇవాళ మీరు ఇటువంటి నిరతిశయ ఆనందాన్ని పొందుతున్నారు. ఇంతటి అదృష్టాన్ని పొందినటువంటి గోపికలారా, మనందరం మార్గశీర్ష స్నానము అనేటటువంటి మిషతో మనమందరం ఈ వ్రతాన్ని చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలని వినండి. మనం పాలసముద్రంలో వేయించేసి మెల్లమెల్లగా శేషశయనుడై ఆ శేషతల్పము మీద పడుకొని ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని పాదారవిందములకు మంగళం పాడదాం. ఇది నిజంగా అపారమైనటువంటి భక్తితో అన్నమాట. ఇది అందరూ అనలేని మాట. అందరూ అన్ని వేళలా ఈ మాటని పలకలేరు. ఇలా అనాలి అంటే లోపల హృదయం ఆర్ద్రతతో నిండిపోవాలి, భక్తితో వెన్నముద్దైపోవాలి మనస్సు. అలాంటి మనస్సు ఉన్నవాళ్ళు మాత్రమే అంటారు. త్యాగరాజు గారికి వాళ్ళ అమ్మాయి పెళ్ళి అవుతోంది ఇంట్లో.
అవుతుంటే ఎవరో స్నేహితుడు ఎక్కడి నుంచి ఒక మాట చెప్తారు, వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ వైదేహీ ప్రాణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీధర్మ కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని కీర్తిస్తారు. అన్ని అవతారాలు ఆయనవి. అందుకని ఆ వెంకటేశ్వర స్వామి వారి కథే వామనమూర్తి కథ. అందుకే కృష్ణుడు తన ముందు అవతారం వామనమూర్తిగా చెప్పారు. అటువంటి అవతారం కనుక ఆ వామనావతారానికి ఓ ప్రత్యేకత ఉంది. కృష్ణావతారానికి ఉన్నట్టే వామనావతారానికి ఉంది. వామనావతారం దుష్ట శిక్షణ చేసిన ఎన్నడూ ఎప్పుడూ పరమాత్మ చెయ్యనటువంటి పని ఒకటి చేశాడు అవతారంలో. ఆయన ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి అడగడం ఏమిటండి? శ్రీ మహాలక్ష్మి ఆయన సొత్తు, ఎలాంటి సొత్తో కూడా చెప్పేశాడు బలిచక్రవర్తి. అంతటి లక్ష్మీదేవిని తన సొత్తుగా పెట్టుకున్నవాడు వేరొకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి దానం అడిగాడు అవతారంలో. అందుకనేది విశిష్టమైన అవతారం. పైగా పుచ్చుకోవడం ఎంత వాత్సల్యం నిండిపోయిందంటే అవతారంలో చెయ్యి చాపాడు, ఇచ్చాననగానే 3 లోకములను కొలిచి అనోరణీయాన్ మహతో మహీయాన్ అని సమస్తము తాను నిండి ఉన్నానని మరొకసారి నిరూపించి చూపించింది అవతారం. అందుకని ఇవాళ వామనమూర్తిని పొగుడుతున్నారు. 3 లోకములను బలిచక్రవర్తి దగ్గర దానము పట్టడం అనేటటువంటి మిషతో వచ్చి ఆ దానమును స్వీకరించగానే 3 లోకములను కొలిచినటువంటి పాదములు కలిగినటువంటి వామనమూర్తి నామమును పొగిడి అంటున్నారు. ఎందుకు పొగడాలట? ఆయన వచ్చింది ఆయన ప్రయోజనానికి రాలేదు వామనమూర్తిగా. అదితి ఏడిచింది కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలిపడెను నేడు, త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగి నేడు, అమరులకు ఆధారవవు అమరావతి అసురుల కాస ఆటపట్టయ్య నేడు, కలిమి గారాపు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరి నేడు, అటువంటి బలి జగములనెల్ల బలియుచునున్నాడు, అతని గెలువరాదు వాసవనకు, యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియ నీడు. అటువంటి వాడైపోయాడయా బలిచక్రవర్తి. దితికి పుట్టినటువంటి బలి 3 లోకములను ఆక్రమించాడు. ఇంద్రుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేసి అమరావతిని ఆక్రమించాడు. ఇవాళ ఇంద్రుడికి తినడానికి పట్టాడు అన్నం లేకుండా అరణ్యాల్లో తిరుగుతున్నాడు. అందుకని నా కొడుకు ఇంద్రుడికి మళ్లీ రాజ్యం వచ్చేటట్టుగా కటాక్షించమని భర్తను అడిగింది అదితి. అడిగితే ఆయన ఎంత గొప్ప సూక్తి చెప్పారో తెలుసా అండి? నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తాను అదితి, నాకు సమస్తము బ్రహ్మముగా కనపడుతోంది, భగవంతున్ పరమున్ జనార్దను కృపా పారీడు సర్వాత్మకున్ జగదీశున్ శ్రీహరివేడు అతడున్ సంతుష్టుడై నీకున్ కావలసిన కోరికలనెల్లనిచ్చు. ఆ పరమేశ్వరుడు ఆ శ్రీహరిని వేడుకో, ఆయన కృపాపారీణుడు, ఆయన కృప కలిగిందా ఆయన నీకు సమస్తం ఇచ్చేస్తారన్నారు. అంటే ఆ తల్లి వ్రతం చేసింది, ఎదురుగుండా ఆవిర్భవించారు స్వామి. కనపడితే పొంగిపోయింది ఆ రోజున అదితి. పొంగిపోయి చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడిన అదితి లక్ష్మీనాథును. పొగిడితే ఆయనన్నారు, నాకు సంతోషం కలిగింది అదితి, నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులున్ పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వెడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్. నాకు కోరిక పుట్టింది నీకు కొడుగ్గా పుట్టాలని, అందుకని వామనమూర్తిగా వస్తానన్నారు. అన్నట్టే వామనమూర్తిగా ఆవిర్భవించారు. పుట్టగానే కృష్ణ పరమాత్మకి బాల్యక్రీడలున్నాయి, వామనమూర్తికి బాల్యక్రీడలు లేవు. వెంటనే ఆయన ఉపనయనం చేసుకోవలసినటువంటి మహానుభావుడు అయ్యాడు. వెంటనే మహానుభావుడు కశ్యప ప్రజాపతి ఆయనకి ఉపనయనం చేశారు. ఉపనయనం చేసిన తరువాత వటువుగా ఉండి బలిచక్రవర్తి యాగం చేస్తున్న దగ్గరికి వెళ్ళారు. బలిచక్రవర్తి మహాధర్మాత్ముడు, గొప్ప దానశీలత కలిగినటువంటి వాడు. ఆత్మనివేదనంకి బలిచక్రవర్తిని చెప్తారు 9 భక్తులలో. అంతటి మహానుభావుడు నిస్సందేహంగా ఇంద్రపదవిని అలంకరించవలసిన వాడు. అటువంటి వాడు ఇన్ని చేసినా చిన్న అహంకారం ఒకటి ఉండిపోయింది, నేను చేస్తున్నానన్న భావన ఉండిపోయింది. ఇంతటి ధర్మాత్ముడు, పైగా బలిచక్రవర్తి యొక్క శిరస్సుని కత్తిరించలేనంతటి అసమర్థుడు కారు స్వామి. ఈయనకి వంశంలో ముందు తాతగారిగా ప్రహ్లాదుడు ఉన్నాడు. ఆ వంశంలో మహాభక్తుడైన ప్రహ్లాదుడు ఉండగా ఈ బలిచక్రవర్తిని చెనకితే తన భక్తుడు బాధపడతాడని రక్షించారు. అందుకని పిల్లనిచ్చే ముందు
ఏమండి వాళ్ళ వంశంలో మహాభక్తులు ఎవరైనా ఉన్నారా అని చూసుకుంటారు ఒకసారి. ఆ వంశంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఒక్కడు ఉన్నాడు అనుకోండి, ఒక మహాపురుషుడు. అదిగో ఆ రాజమండ్రిలో ఉన్నారు ఆ శరభేశ్వర శర్మ గారు, మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు, శ్రీభాష్యం అపలాచార్య స్వామి గారు, ఇలాంటి వాళ్ళు పుట్టిన వంశాలు ఉన్నాయనుకోండి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా చల్లగా చూస్తారు పరమాత్మ. ఎందుకంటే ఇంతటి మహాపురుషులు పుట్టినటువంటి వంశాలని. అందుకని అదిగో అటువంటి స్థితిని పొందినది కాబట్టి ఆ స్వామి అక్కడ ఆవిర్భవించి ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్లి దానం అడగడం కోసమని వెళ్లారు. వెళ్లి బలిచక్రవర్తిని సంహరించకూడదు, కానీ రాజ్యం ఇంద్రుడికి ఇవ్వాలి. ఎలా అంటే అంతటి శ్రీ మహావిష్ణువు కూడా ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపవలసి వస్తే వామనమూర్తి అయిపోయారట. అయిపోయి వెళ్లి అక్కడ నిలబడ్డారు. నిలబడితే చూశాడు బలి. చూసి ఆశ్చర్యపోయాడు. ఎంత తేజోమూర్తిగా ఉన్నాడు రాయినా అని. ఒడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ని వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య సిగులున్ కళ్యాణమి కాలమున్. నువ్వు రావడమే ఆనందమయ్యా స్వామి అని తెలియకపోయినా చెప్పేస్తున్నాడు వచ్చిన బ్రహ్మచారిని చూసి. ఈ అగ్నులన్నీ సంతోషిస్తున్నాయి నిన్ను చూసి, ఈ అగ్నులు మరింత పైకొస్తున్నాయి. ఏది నీకేం కావాలో కోరుకోవయ్యా, నువ్వు ఏం కోరితే అది ఇచ్చేస్తాను. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విమృష్ణాన్నమో కన్యలో కరులో కాంచనమో నికేతనములో భూములో ధరణీఖండమో కాకజేయబడిగదో ధాత్రి సురేంద్రోత్తమ, నీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను అడుగన్నాడు. అంటే ఆయన అన్నారు, నాకు అవన్నీ ఎందుకయ్యా, నాకు ఇవన్నీ నాకు అక్కర్లేదు, 3 అడుగుల నేల నాకు చాలు దానం ఇమ్మన్నారు. అనగానే బలిచక్రవర్తికి పాపం వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని ఆయనకి తెలియదు. దానం ఇవ్వడానికి సిద్ధపడుతుంటే శుక్రాచార్యులు వారు చెప్పేశారు, అయ్యో అమాయకుడా వచ్చినవాడు ఎవరో అనుకుని దానం ఇచ్చేస్తున్నావేమో, వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు, నువ్వు ఇచ్చానన్నావా మొత్తం కొలిచేస్తాడు. ఎందుకని కొనుక్కున్నవాడు దానం పుచ్చుకున్నవాడు తొక్కి చూసుకోవాలి. మొత్తం కొలిచేస్తాడు ఆయన. అంతా ఆయన పాదాలతో కొలిచి చూపిస్తాడు. ఆఖరణ పాదం తీసుకొచ్చి నీ తల మీద పెడతాడు. నువ్వు భ్రష్టుడి అయిపోతావు, రాజ్యం పోతుంది, ఐశ్వర్యం పోతుంది. నా మాట విను. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జగిత గోకులగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చునకము పొందడదిప అని శుక్రనీతి చెప్పాడు. అబద్ధం చెప్పేయచ్చులే, పర్వాలేదు, ప్రాణ మాన విత్త భంగం ఏర్పడింది కాబట్టి ఏమోనయ్యా ఏదో అన్నాను కానీ ఇవ్వడం కుదరట్లేదని ఇంకో మాట వినకుండా అంతఃపురంలో వెళ్ళిపోన్నాడు. అంటే ఆయన అన్నాడు, బలిచక్రవర్తిని పరమాత్మ అందుకు రక్షించారు. ఆయన అన్నాడు, బ్రతకవచ్చుగాక బహువిధంబులనైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన పడుగాక చెడుగాక మాట మీరలేడు మానధనుడు. ఏదైతే కాని నేను మాత్రం దానం ఇచ్చేస్తాను. పైగా వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అంటున్నావు నువ్వు. ఆయన ఇటువంటి వాడయా, అదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందగుట ఆపై నా కరంబుంట మేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నా పాయమే. శ్రీ మహాలక్ష్మి యొక్క శిరస్సు మీద, ఆవిడ ఒంటి మీద, ఆవిడ చెక్కిళ్ల మీద, ఆవిడ పాదాల మీద నూత్న మర్యాదంచెందుకరంబు, ఆవిడ మీద చెయ్యి వేసినప్పుడల్లా ఆనందాన్ని పొందేటటువంటి చెయ్యి నూత్న మర్యాద పొందుతుందట. నూత్న మర్యాద అంటే మళ్ళీ వాళ్ళు తీసి చెయ్యి ఉత్తర వాళ్ళ మీద వేయరు, అది ఆ చెయ్యి వెయ్యడమే ఆనందం అనుకునేటటువంటి చెయ్య. లక్ష్మీదేవి అంతటి దాన్ని ఆనంద పెట్టిన చెయ్య. అటువంటి చెయ్యి కింద నా చెయ్యి మీద ఎంత అదృష్టమయ్యా దానం ఇచ్చేస్తానన్నాడు. అయితే నా మాట వినలేదు కాబట్టి రాజ్యభ్రష్టుడు అయిపోతా అన్నాడు. ఈ మాట గురువుతో అనిపించడానికి వచ్చారు ఆయన. గురువు మాట వేదవాక్ అయిపోతుందంతే. ఇదే బృహస్పతి చెప్పాడు బయలుదేరే ముందు, అతనికి గురువుల కటాక్షం ఉంది, నువ్వేం చేయలేవు అన్నాడు. ఇవాళ స్వామి వచ్చారు, గురుశాపం తగిలింది బలిచక్రవర్తికి. ఆ దానం ఇచ్చేస్తాను రమ్మన్నాడు. బలిదైత్యేంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రాప్తిత శ్రీదమున్ కలితానమ్ర లలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపరము నానావేదమున్ పాదమున్. ఆ పాదములను కడిగి జలధార పోసి దానం చేసేశాడు. ఆ చెయ్యడం కూడా విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారబోసె భువనం ఆశ్చర్యము పొందగా శ్రీ మహావిష్ణు స్వరూపంగా చూసి 3 అడుగుల నేల ధార పోసేశాడు. ధార పోసేయగానే ఆ నీటి ధార వచ్చి చేతిలో పడింది తంటే పరమాత్మకి చాలు, అవతార ప్రయోజనం తీరిపోయింది. ఒక్కసారి ఒక పాదంతో ఊర్ధ్వలోకాలన్నీ కొలిచేశారు. ఆ కొలిచేయడంలో నిజంగా పోతన గారు ఎలా అనుభవించారంటే,
ఇంతంతై వటుడింతయై వరుయుతానింతై అభోవీధిపై ఎంతై తోజిద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రుడ కంతయై ధ్రువునిపై ఎంతై మహర్వాటిపై ఎంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి అలా అలా పెరిగిపోయి స్వామి త్రివిక్రముడై ఆ ఊర్ధ్వలోకములన్నీ తన పాదంతో కొలిచేసేట. కొలిచేస్తే కదలని వస్తువులతో పెరుగుతున్న వస్తువుని చూపిస్తారు. రవిబింబంబుపబింప పాత్రమగు ఛత్రంపై శిరోరత్నమై శ్రవణాలంకృతిపై గళాభరణమై సౌవర్ణ కేయూరమై చివిమత్ కంకణమై కటిస్థలి ముదంచ ఘంటయై నూపుర ప్రవరంపై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్. ఆ సూర్యుడు ముందు మొట్టమొదట అక్కడ ఉన్నప్పుడు ఆయన కిందున్నప్పుడు గొడుగులా కనపడ్డట. ఆయన దాటి వెళ్ళిపోతుంటే ముందు శిరస్సు మీద రత్నంలా కనపడ్డట. ఆ తరువాత చెవికి పెట్టుకున్న ఆభరణంలా కనపడ్డట. ఆ తరువాత మెడలో వేసుకున్న హారంలా కనపడ్డట. చేతికి పెట్టుకున్న కంకణంలా కనపడ్డట. వడ్డాణానికి పెట్టుకున్న గంటలా కనపడ్డట. పాదానికి పెట్టుకున్న నూపురంలా కనపడ్డట. పాదం కింద గుండ్రని పీఠంలా కనపడ్డట. గుండ్రని సూర్యుడు కనుక ఉపమానాలన్నీ గుండ్రంగా వేసేశారు. వేసేసి అలా అక్కడ సూర్యుడు కాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. అలా పెరిగిపోయారట స్వామి. అలా పెరిగిపోతుంటే ఎంత చిత్రం చెప్పారంటే నిజంగా సత్యలోకంలో హడావిడి పుట్టిందిట. ఏమిట్రా ఇంతమంది ఇంత హడావిడిగా ఏమిటి బయటికి వెళ్ళి చూస్తున్నారు, ఏమైందని బ్రహ్మగారు వచ్చారు కమండలం పట్టుకుని. ఏమిటి మీ అదుపులు, ఎందుకు ఇంత అల్లరి ఇక్కడ? ఆ క్లాసులో హడావిడిగా ఉంటే హెడ్ మాస్టర్ బయటకు వచ్చినట్టు వచ్చి చూస్తే ఏమిటన్నారు, ఏమిటేమిటి అదిగో మీ నాన్నగారి పాదం పైకి వచ్చేస్తోంది, చూడు శ్రీమన్నారాయణ నువ్వు నమస్కారం చేయన్నారు. వీళ్ళందరూ నమస్కారం చేస్తే ఆయన అన్నట్ట తన పుట్టిల్లెద పొమ్మటంచునజుడు తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్ కాంచి తత్పాద శేచనముంచేసే కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవలదిగా విశ్వాత్మ కీర్తి ప్రభన్. ఆ చేతిలో ఉన్న కమండలంలో నీళ్లు తీసి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదం మీద పోసి, స్వామి నీ నాభికమలంలోంచి నేను పుట్టాను, నువ్వు నా కన్న తండ్రివి. అంగజుని గన్నమా అన్న ఇటురారా అంటారు అన్నమాచార్యుల వారు. అందుకని ఆ పాదాన్ని కడిగితే ఆ పాద ప్రక్షాళన జలం ఆకాశంలో మందాకిని అయి గంగగా ప్రవహించిందిట. నుని త్రిపథగా అయింది ఆవిడ. అటువంటి గంగ అయింది శ్రీమన్నారాయణ పాద ప్రక్షాళన జలం. అటువంటి వామనమూర్తి ఆనాడు లోకములనన్నింటినీ కొలిచారే, ఆ పాదమునకు మేము మంగళం పలుకుతాం. ఆ ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడం కోసమని తాను వామనమూర్తి అయ్యొచ్చి చెయ్యి చాపి దానం పుచ్చుకొని సమస్త లోకములను కొలిచి ఆనాడు ఆ పాదం ఎంత సొక్కిపోయిందో. అందుకే ఆ మంగళాశాసనానికి సంబంధించినటువంటి పాశురం ఒకటి ఉంది, దాన్ని ప్రత్యేకం విజ్ఞాపన చేస్తుంటారు. ఆడిపోతే తిలైపోతే అని వస్తూ ఉంటుంది. అంటే నాకు ధారణలో లేవనుకోండి, మీ అందరూ తెలుసున్న వాళ్ళు వింటున్నారు, తెలియని వాడు చెప్తున్నాడు ఇదో విచిత్రం, ఇది భగవన్మాయ అంటే. అందుకని అటువంటి పాదానికి మంగళం పాడుతున్నాం. అటువంటి శ్రీమన్నారాయణుని యొక్క అవతారమైన వామనమూర్తిని కీర్తిద్దాం. ఎంత వాత్సల్యమో! ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడానికి తాను వామనమూర్తిగా దిగిరావడమా, సమస్త లోకములను తన పాదంతో కొలవడమా? ధర్మమూర్తి కనుక, ఇంతటి దానం చేసినవాడు కనుక సావర్ణిమనువ వేళకు దేవేంద్రుండెదునితడు దేవతలకు దుర్భాషితముకు రాచోటికి రావింతును అందు మీద రక్షింతుదయం అని మళ్లీ బలిచక్రవర్తికి ఇంద్రపదవినిస్తానని ప్రమాణం చేయడమా? ఎంత వాత్సల్యమా వామనమూర్తిది అని ఇవాళ ఆ వామనుండి తలుచుకుని పొంగిపోతున్నారు వాళ్ళు. పొంగిపోయి ఆ వామనమూర్తిని కీర్తించి ఎటువంటి పాడి పంటలుండాలట, ఆకాశమంతెత్తు పెరిగిపోయి ఉండాలట. ఆ చేలు పెరిగిపోతే ఆ కంకులిలా వంగిపోయి ఉండాలట. ఎంత దగ్గరగా పొలంలో ఆ వరికి సంబంధించినటువంటి మొక్కలు పెరిగిపోవాలంటే ఆ కింద నీరుంటుంది. ఆ నీటిలో ప్రయాణించడానికి కావలసినంత చోటు లేక చేపలు ఆ మొక్కల మధ్యలోంచి ఈదలేక త్రుళ్ళి పడుతూ పైకి ఎగురుతూ ఉండాలట చేపలు. అలా చేపలు ఉండాలట. ఆ మధ్యలో కలువ మొక్కలు లేవాలట. ఆ కలువ మొక్కలకి కలవ పూలు ఉండాలట. ఆ కలువ పూల్లో గండు తుమ్మెదలు పడుకోవాలట. అవి రవం చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ కలువ పువ్వు ఉన్నటువంటి కాడ కిందన చాప ఒకటి వచ్చి త్రుళ్ళి పడేటప్పుడు దాన్ని తోక తగిలి ఆ కలువ పువ్వు ఇలా ఊగాలట. ఊగితే ఆ గాలికి ఆ మొక్క కదులుతున్నప్పుడు ఆ మొక్క తగిలి ఇటు ఊగాలట. ఉయ్యాలలో ఊగిన రాచకుమారులలా తుమ్మెదలు ఈ కలువ పువ్వులలో ఊగుతూ ఉండాలట. అటువంటి పొలాలతో ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలన్నారు. ఇది నిజంగా ఆకాశం అంతెత్తు వరికంకులతో మొక్కలుంటాయా? వాళ్ళు బలిచక్రవర్తిని మొట్టమొదటి వామనమూర్తిని ప్రార్థన చేశారు. ఆయన పెరిగిపోయాడు 3 లోకాలు ఆక్రమించి. ఆ పెరిగిపోయిన వామనమూర్తి వాళ్ళ కళ్ళల్లో ఉండిపోయాడు. ఇంకా మనం ఏదైనా చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ ఏదైనా చూసామనుకోండి, మహాతల్లి శోభానాయుడు గారు శ్రీనివాస కళ్యాణం సంగీత రూపకం నాట్యం చేస్తుంటారు.
అటువంటి కార్యక్రమానికి వెళ్ళి మీరు ఇంటికి వచ్చేసారనుకోండి, ఇంకా మనస్సంతా అదే ఉంటుంది. ఏం చేస్తున్నా, ఏది వింటున్నా, అబ్బా నిజంగా ఏమి నాట్యం రా, ఏమి ప్రోగ్రాం రా, ఏమి సంగీతం రా అని రాత్రి పడుకోండి, చెవుల్లో అది వినపడుతుంటుంది. భోజనం చేస్తుండండి, అదే వినపడుతుంటుంది. ఏమి మాట్లాడుతున్నా కాసేపు దాని గురించే మాట్లాడుకుంటుంటాం, కాసేపు దాని గురించే చెప్పుకుంటుంటాం. అలా వాళ్ళు వామనమూర్తిని అలా ప్రార్థన చేశారు. అది పూజ అంటే, అది ప్రార్థన అంటే, అది భాగవత హృదయం అంటే. ఆవిడ ఎలా వామనమూర్తిని కీర్తించిందంటే పెరిగిన పంట పొలాలు కూడా వామనుళ్ళ ఆకాశం అంతెత్తు కనబడుతున్నాయి ఇవాళ ఆవిడికి. అంతటి పొలాలలో కింద చేపలు ఉండాలట. ఇవి కాదుట, ఇంకా పాడి ఎలా ఉండాలి, చాలా బలము కలిగినటువంటి వారు ధైర్యంతో దూరి కొట్టంలోకి వెళ్ళాలట. అది చిత్తడి చిత్తడిగా ఉంటుంది ఆ నేల. అక్కడికి వెళ్లి ఆవుల యొక్క పొదుగుల కింద కుండ పెట్టడమే తర్వాయిట. ఇలా ఆవు యొక్క పొదుగు ముట్టుకుంటే చాలట, ఇలా ధారల కింద పాలు పడిపోతుంటాయిట. ఆ కూర్చున్నవాడు స్థిరాసనం వేసి కూర్చోవాలట. ఎందుకని, కుండ తీసి కుండ పెట్టడంలో ఆలస్యం అయితే అదంతా పాలు కారిపోతాయి కింద. అందుకని కుండ తీసి కుండ పెట్టడంలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే చూస్తూ ఉండాలి కుండ నిండిపోవడాన్ని. అంత జాగరూకుడైన వాడు ఉండి కుండలలో పాలు పట్టేటట్టుగా పాలనివ్వగలిగినటువంటి బలిసిన ఆవులతో కూడిన పాడి సమృద్ధి కలుగుగాక. దీని యందు పైకి పాడి పంటలను అపేక్షించింది. నెలకి 3 వానలు పడాలి, ఈతి బాధలు ఉండకూడదు. ఆంతరమునందు ఆ తెల్లి చెప్పినటువంటి రహస్యం వేరు. మనకి పరమాత్మ మనము చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితము సంచితము, ఆగామి, ప్రారబ్ధము అని 3 కింద విడదీస్తాడు. సంచితం అంటే మన పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ పడిపోయి ఉంటుంది. మనం 50,000 పట్టుకెళ్ళి స్టేట్ బ్యాంక్ లో వేస్తాం ఫిక్స్డ్ డిపాజిట్. 5 ఏళ్ల తర్వాత తీసుకుంటామండి అంటాం. ఏదో వాడు ఆశ పెడతాడు, దాన్ని 80 చేస్తా 90 చేస్తా అని ఆశ బట్టి ఆ బ్యాంకు అందులో వేసుకుంటాం. అది సంచితం, ఇప్పుడు రాదు, 5 ఏళ్ల తర్వాత వస్తుంది. అందుకని అలా మన పేరు మీద మనం చేసినటువంటి పాపపుణ్యముల ఫలితములు కూడా పడిపోయి ఉంటాయి కొండల్లాగా. అందులో అన్నింటినీ అనుభవించలేం కనుక కొన్నింటిని అనుభవించడానికి కొన్ని తీస్తారు. బొత్తిగా పాప ఫలితమే తీస్తే ఏడుస్తూ కూర్చుంటాడు రా లేచిన దగ్గర నుంచి అని కొంచెం పాప ఆయన కన్సెషన్ ఇచ్చి అటు ఇటు వెతికి వీడు చేసిన పుణ్యం ఏం లేకపోయినా గుడి ముందు నుంచి వెళ్ళడం కూడా పుణ్యం కింద చేసేస్తాడు. ఎంత వాత్సల్యమో మహానుభావుడికి. చిత్రం, యథార్థంగా చెప్తున్నాండి, నేనే ఇందులో అబద్ధం చెప్పట్లేదు. ఎవరో వెళ్ళి గుండు చేసుకున్నవాడు కనబడ్డాడు. ఏమిటో తిరుపతి వెళ్ళి వచ్చానేంటి అంటాడు. అంటే అవునండి తిరుపతి వెళ్ళి వచ్చానండి. వీడు చాలా భక్తి శ్రద్ధలతో చెప్తాడు. ఏం ప్రసాదం చాలా మాకు అంటాడు. నేను చాలా కొంతమందిని, చాలా చిత్రమైన వ్యక్తులు ఉంటారు. ఓసారి నేను తిరుపతి వెళ్తూ మా ఆఫీసులో ఒక ఆయనతో తిరుపతి వెళ్తున్నానండి, ఆయన చాలా గడుసువాడని చెప్తుండేవారు అందరూ. నేను ఎప్పుడు ఆయన గడుసుతనాన్ని అనుభవించే అదృష్టం నాకు కలగలేదు. ఒక రోజున ఇదేంటి ఇవాళ తిరుపతి వెళ్తున్నానండి అన్నాను, ఎందుకో నా ప్రారంభం కొద్ది. అంటే ఆయన అన్నాడు మీరు తిరుపతి వెళ్తున్నారా అని గబుక్కుని పరుసు తీశాడు. ఏమిటో గడుసువాడు అంటారు, ఇంత భక్తుడే అన్నమాట అనుకున్నాను. 5 రూపాయలు తీసి నాకు ఇచ్చాడు. గుండీలో వేయమన్నాడు అనుకుని జేబులో పెట్టేసుకున్నాను. కోటేశ్వరారు వచ్చేటప్పుడు నాకు లడ్డూ తిండి అన్నాడు. తిరుపతి నుంచి లడ్డూ తేవడం అంత తేలిక? ఈయనకి ఒక్కడికి ఓ లడ్డు 5 రూపాయలు ఇస్తే లడ్డూలు ఇచ్చేస్తున్నారా తిరుమలలో? ఆ రోజుల్లో ఎంత కష్టంగా ఉండేదో అప్పుడు ప్రసాదంలో. ఓరినీయ సాధ్యం ఇదానీ గడుస్తున్నాం అనుకున్నాను నేను. అలా మనం ఈ జన్మలో అనుభవించడానికి ఏదో చిన్న పుణ్యం చేస్తాడు. పుణ్యాన్ని కూడా చూస్తాడు స్వామి. తిరుపతి అని నోటితో అంటే చాలు వాచిక పుణ్యం అని వేసేస్తాడు. ఏదో మనకి తెలియదు మనం పుణ్యం చేసినట్టు. ఇక్కడ నేను కూర్చుంటాను, ఇక్కడ శరభేశ్వర శర్మ గారు కూర్చుంటారు. శరభేశ్వర శర్మ గారంతటి మహానుభావుడు నాకు తెలియదు, వీడు కోటేశ్వరరావు అని ఆయనకి తెలియదు. ఆయన బ్యాగ్ అక్కడ పెట్టి టికెట్ తెచ్చుకోవడానికి పెడతారు, దాని పక్కనే నా పెట్టి పెడతాను. దొంగాడు వచ్చాడు తీసుకుపోదామని, ఇక్కడ కూర్చున్నాను, ఆ 2 నావే అనుకుని దొంగతనం చేయకుండా వాడు వెళ్ళిపోయాడు. ఈ దొంగతనం చెయ్యకుండా వాడు వెళ్లిపోయినటువంటి విషయం శరభేశ్వర శర్మ గారికి తెలియదు. ఆయన యొక్క పెట్టి నేను రక్షించాను అనుకోకుండా అని నాకు తెలియదు. కానీ చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసేవాడు ఇక్కడ ఉన్నాడు. తెలిసో తెలియకో నువ్వు ఇక్కడ కూర్చుంటే శరభేశ్వర శర్మ గారి పెట్టి కూడా రక్షింపబడింది కనుక నీ దాంట్లో ఏదో అనుషంగిక పుణ్యమో, తెలియకుండా ఒక భక్తుడి పెట్టిని రక్షించిన పుణ్యమని వేసేస్తాడు. ఇదిగో దాన్ని తీసుకొచ్చి ఓ గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగము అనో ఫలితాన్ని ఇక్కడ ఇస్తాడు. ఇలా పుణ్యము పాపము 2 కలిసి ప్రారబ్ధంగా అనుభవించడానికి ఓ సంచి ఒకటి పట్టరావాలి. ఇవి అనుభవించడానికి మరి అనుభవించడానికి ఒకటి ఉండాలి కదండి. అనుభవం దేంతో పొందుతారు? అందుకని తెచ్చుకుంటాం. శరీరం మనం కాయగూరలకు వెళ్ళామనుకోండి, మనకి అందుకే ఈ అలవాటు. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఎందుకైనా మంచిదో బ్యాగ్ పట్టరారా అంటాం. ఈ బ్యాగ్ పట్టుకు తెచ్చుకోవడం అన్న అలవాటు ఎక్కడదంటే మనకు మొట్టమొదటి నుంచి ఉంది. ఈ సంచి అట్టుకుని వచ్చుకుంటాం. వచ్చుకుంటే దేంతో అనుభవిస్తారు? మరి కష్టం అనుభవించాలి. ఇది చాలా కష్టంగా ఉందండి అనాలంటే ఇది కష్టపడాలి. ఎంత సుఖంగా ఉందోనండి ఇది సుఖపడితేను. ఈ సంచి అనుభవిస్తూ ఉంటుంది. దీని లోపల ఆయన కూర్చుని ఇది ఎన్నాళ్ళు అనుభవించాలో అన్ని శ్వాసలను ఆయనకి లెక్క ఉంటుంది.
అన్నింటి వరకు ఆయన ఇందులో కూర్చొని లెక్కెట్టుకుంటుంటాడు. అయిందా 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 అని. సినిమాకి వెళ్ళిపోవాలన్న తాపత్రయం ఉన్న భర్త ఏమే అయిపోయిందా అంటుంటాడు వాచి చూసుకుని. అలా వీడు ఊపిర్లు తీసుకుని వీడు గొడవలో వీడు ఉంటాడు. వీడు ఇంకా సంపాదించేసుకుంటుంటాడు ప్రారంధాన్ని. ఇంకా వెళ్ళి సంచితానికి క్రెడిట్ అయిపోతుంటుంది. వెట్టి మూట అంది శాస్త్రం. దీన్ని కనపడదు. దీన్ని నెత్తి మీద ఎట్టుకు తిరుగుతూ ఉంటాడు ఈ వెట్టి మూటను అనుభవించడానికి. అసలు దీనికోసం వస్తాడు వీధిలోకి ఒక్కొక్కసారి, తెలుసా అండి? ఎందుకంటే వాడికి ఏం పని లేదు, నిష్కారణంగా బయటకు వస్తాడు. ఏమి తోచలేదని నించుంటాడు. అక్కడ కుక్క పడుకుని ఉంటుంది. వీడికి ఎందుకు? ఆ పక్కనున్న కుండీలో మట్టి బిడ్డ తీసి కుక్కను కొడతాడు. అది భయం లేచొచ్చి వీడిని కరుస్తుంది. అందుకే ఏమంటే పంతులు గారిని కుక్క కరిచింది అంటే అయ్యో పాపం అంటారు మన వాళ్ళు. అయ్యో పాపం అనడంలో ఎంత రహస్యం ఉందో తెలుసా అండి? ఎక్కడో ఏదో జన్మలో కుక్కని బాధ పెట్టడం అనేటటువంటి పాపాన్ని చేసినటువంటి సంచితములోంచి ఈ జన్మలో కుక్క చేత తిరిగి కడవబడడం అనేటటువంటి ప్రారంధాన్ని నుదుటున రాస్తే దాన్ని పంతులు గారు ఇవాళ అనుభవించారా? ఇది అయ్యో పాపం. అందుకని ప్రారంధం కింద ఇప్పుడు అనుభవించడానికి ఓ సంచి, అందుకని దీంట్లో వేసుకుంటూ ఉంటాడు అన్ని, మళ్ళీ దీంతో అనుభవిస్తూ ఉంటాడు. ఈ సంచోటి పట్టుకు తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఎప్పటికీ అసలు భగవంతుడి వైపుకి ఆభిముఖ్యం ఉండదు. అక్కడే గుడి ఉంటుంది, ఆ పక్కనే వాడుంటాడు. వాడు ఎప్పుడూ గుళ్ళోకి వెళ్తాడు. కానీ ఆయనకు తాపత్రయం ఉంటుంది లోపల ఉన్న ఆయనకి. అయ్యో వాడు రాడురా, పో నేనే పెడతాను రా అని. కొడుకు ఎప్పుడు తండ్రి దగ్గరికి రాడు. పాపం ఈయన పిఎఫ్ అంతా అమ్మేసి వాడిని చదివించాడు. నాకు ఎక్కడ ఖాళీ నాన్నగారు, ఒక్క రోజు లేకపోతే ఆఫీసు నాశనం అయిపోతుందంటాడు. అన్ని ఉంటుంది. వీడు రిటైర్ అయిపోయినా హాయిగా ఉంటుంది ఆఫీసు. పెట్టుకోకూడదు తాదాత్మ్యతలన్నీ పెట్టుకోవడం. అలానే ఆఫీసులు మానేయమని శాస్త్రం చెప్పలేదు. విహిత కర్మాచరణం జాగ్రత్తగా చేసుకుంటే చాలు, విర్రెక్కిపోకూడదంతే. అలా మనం పెట్టుకుంటే ఆయన బయటికి వస్తాడు. అందుకని ఊరిరిగింపు అన్నారు. ఊరేగింపు కాదు, ఊరిరిగింపు. స్వామి వాడు ఎప్పుడు రాడు స్వామి, కోటేశ్వరరావు అని పేరు వీడికి ఇల్లు ఆఫీసు రెండే తెలుసు స్వామి, వీడు ఒక అబంధుడు. అడిగో ఇందులో ఉంటాడంటే ఆయనే ఓసారి వచ్చి మన గేటు ముందు నిలబడతాడు. లోపలికి వెడితే టీవీ చూస్తున్నాను ఎందుకు వచ్చావు అంటాడేమో అని బయట నించుంటే ఇగో అదేంటి పల్లకి వచ్చింది బెల్లం మొక్కట్టుకెళ్ళని ఇలా ఓసారి పైకి చూస్తాడు. పొంగిపోతాడు ఆయన. బా ఏం అదృష్టం రా, ఇవాళ వాడు నన్ను తొంగి చూశాడు తెర తీసి టీవీ వదిలేసి అని. దానికే పొంగిపోతాడు ఆయన. ఓ బెల్లం మొక్క ఆవిడ వచ్చి అక్కడ పెడితే పాపం ఆయన ఎంత భోళా మనిషో అర్చకులు అంతే భోళా మనుషులు. ఆయన అంశలే కదా వీళ్లలోకి పెడతారు, ఆయన కళలు వీళ్లలోకి పెడతారు. లక్ష్మణాచార్యులు వారు ఎందుకంత మంచిగా ఉంటారనుకుంటున్నారు? ఆయన గొప్ప కాదు, ఆ పరమేశ్వరుడి కళలన్నీ లక్ష్మణాచార్యుల వారిలో పెట్టేశారు. అందుకే అందరికీ తండ్రిలా కనబడుతుంటారు ఆయన ఇక్కడికి వస్తే. అంత మంచిగా అంత సౌజన్యంతో ప్రవర్తిస్తారు. ఆత్మావై పుత్రనామాసి మా గోవిందబాబు గారికి వచ్చేసింది ఆ లక్షణం. అందుకని అదిగో పరమేశ్వరుడి అంశం వాళ్ళకు ఉంటుంది. అందుకని వాళ్ళు పాపం ఆ బెల్లం ముక్కుచ్చుకొని అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి వాళ్ళు నీరాజనం ఇచ్చి ఆ హారతి మనకిచ్చి వాళ్ళు ముందెడుతుంటారు. అందుచేత ఇది భగవంతుని యొక్క వాత్సల్యం. అంటే ఆ భగవంతుడి జ్ఞానం మనం పొందాం. మనం ఎప్పుడు ఈ సంచిలో వండుకోను ఇదే పని. అసలు అలవాటంతా ఈ ప్రారంధాన్ని అనుభవించడం, కొత్త తెచ్చుకోవడం. ఇదే రైతు బజార్కి మనకి ఉన్న కనెక్షన్. అక్కడ కూడా ఇదే కనెక్షన్. ఇందులో ఎప్పుడో ఒకనాడు భగవంతుడి యొక్క అనుగ్రహం చేత అసలు దేవుడేమిట్రా అని ఒక భావన కలుగుతుంది వాడికి అని ఇది అన్నారు. ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అన్నారు శంకరాచార్యులు వారు. ఎప్పుడో చేసుకున్న పుణ్యం ఉంటే ఓసారి అసలు దేవుడు ఏమిట్రా అంటాడు వీడు, లేకపోతే ఆ మాట కూడా అండం అని ఓసారి గుళ్ళోకి రావడం మొదలు పెడతాడు. ఆనాడు ఏదో ఉపన్యాసం వింటాడు. ఏదో ఒక మహాజ్ఞాని అయినటువంటి గురువు దొరుకుతాడు. ఆ గురువు దొరికితే అప్పటి వరకు ఎండిపోయినటువంటి హృదయ క్షేత్రంలో కామక్రోధాదులతో ఎండిపోయింది. దాని మీద తజ్జలాన్ అని నీటి కింద పరమాత్మ నిలబడతారు. నిలబడితే ఇప్పుడది మెత్తబడింది. మెత్తపడితే అందులో అక్కడ 3 వానలు పడాలి. ఆ 3 వానలే ఇప్పటికి వాడికి 3 రహస్యాలు తెలుస్తాయి. దీనికి చీడ పీడ పట్టకుండా ఉండాలి. చీడలంటే 6 ఉంటే ఆ పొలం పండదు. ఈ 6 చిలకలు, ఎలకలు, మిడతలు, అతివృష్టి, అనావృష్టి, క్రూరుడైన రాజు. ఈ 6 చీడలు మన దగ్గర ఉంటాయి. ఈ 6 చీడలు పోవడమే 6 లక్షణములు భక్తితో కలిగి ఉండడం. వాడికే చెందినవాడను, సర్వకాలములయందు వాడి చేతనే భోగింపబడవలసినటువంటి వాడను, వాడితో కలిసి ఉండుటమే సుఖము, వాడి నుండి విడువడుట దుఃఖము, వాడే నాకు రక్షకుడు, వాడి యొక్క ఆనందమే నా ఆనందము అనేటటువంటి 6 లక్షణాలు ఉండడం భక్తి. 6 లక్షణములు తిరగబడి నా అంతటి వాణ్ణి నేను, నా దేహంతో సంబంధం ఉన్న వాళ్లే నా వాళ్ళు, ఇది భోగించడమే నేను భోగించడం, నేను స్వతంత్రుణ్ణి, ఇలాంటి 6 లక్షణాలు ఏర్పడడమే 6 చీడలు పీడలు పట్టడం.
ఇవి లేకుండా నెలకి 3 వానలు పడాలి. పడితే ఆ 3 వానల చేత ఈ లోపల ఉండేటటువంటి క్షేత్రము బాగా సస్యశ్యామలమై అది లోపల మెత్తబడాలి. ఆ 3 వానలే అనన్య శరణత్వము, అనన్య శేషత్వము, అనన్య భోగ్యత్వము అన్నారు పెద్దలు. అంటే వాడికే చెందినవాడనన్న భావన, వాడు తప్ప వేరొకడు రక్షకుడు లేడన్న భావన, బ్రహ్మమునందే రమించాలనేటటువంటి ఆనందము పూనిక కలిగి ఉండడం. ఈ 3 ముందు భక్తిగా ఏర్పడాలి. ఏర్పడితే ఆ లోపల చేపలు తుళ్ళి తుళ్ళి పడుతుంటాయి. చేపలకి ఏమిటి ఆధారం? చేపలకి నీరు ఉంటేనే తుళ్ళి పడతాయి. ఆ నీటికే తజ్జలాన్ అని పిలిచిందిట ఉపనిషత్తు భగవంతుణ్ణి. తత్ అంటే పరమాత్మ. అందుకే సుందరకాండ తత్తుతో మొదలై తత్తుతో పూర్తయిపోతుంది. ఆ తత్ పరమాత్మ అయితే జ అంటే ఆయనలోంచి పుట్టి, ల ఆయనలో లయమైపోయి, అన్ ఆయనలోనే ఉంటుంది ప్రపంచం. ఆయన తప్ప వేరొకటి ఉండదు. అందుకని అటువంటి భగవంతుని యొక్క గుణములలో తాను మునకలు వెయ్యడమే చేపలు తుళ్ళి తుళ్ళి పడడం. అటువంటి స్థితి ఉంటే లోపల ఏమి చేస్తున్నా భగవంతుని యొక్క గుణములను అనుభవించి పొంగిపోయేటటువంటి వాళ్ళ స్థితి ప్రహ్లాదుడి స్థితిలో ఉంటుంది. వాళ్ళకి సంసారంతో లోకంతో సంబంధం కాదు, భగవంతుడితోటి సంబంధం. అందుకని మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంపుబోవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలజనునే కుటజములకు, పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు, అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల అంటాడు. ఆ అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమును కలిగి ఉండడం, ఆ శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములలోంచి స్రవించేటటువంటి తేనెను తాగి మత్తెక్కిపోయి పడిపోయినటువంటి హృదయం కలిగి సర్వకాలములయందు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగలి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విషమున్ భూవరా. అదే ఆ చేపలు తుళ్ళి తుళ్ళి పడడం. ఆ తుళ్ళి తుళ్ళి పడేటటువంటి చేపలు ఉన్నటువంటి పొలంలో అక్కడ కలువ పూలు పెరగాలి. ఆ కలువ పువ్వులలో తుమ్మెదలు ఉండి రవం చేస్తూ ఉండాలి. అదే హృత్పుండరీకం అని. ఈ హృత్పుండరీకంలో ఆ లక్ష్మీనారాయణులు ఇద్దరు వాసము చేసి ఉండాలి. సర్వకాలముల యందు ఆ లక్ష్మీనారాయణుల యందు జానైకమగ్నుడే అంతర్ముఖుడయ్యేటటువంటి గొప్ప భాగవత స్థితి ఆయనకి కలగాలి. ఇది వాళ్ళు లోపల కోరుకుంటున్నటువంటిది పాడి. బాహ్యమునందు పంట వాళ్ళకి ఎటువంటి పాడి కావాలట? ఈ కోరుకున్నది పంట. వాళ్ళు కోరుకుంటున్నటువంటి పాడి ఎటువంటి ఆవులు ఉండాలట? బలిసినటువంటి ఆవులై ఇలా వెళ్లి పొదుకుని ముట్టుకోగానే పాలు స్రవించేటటువంటివై ఉండాలట. అటువంటి గురువు యొక్క అనుగ్రహం కలగాలి. వాడిని కదిపితే చాలు భగవంతుని యొక్క కథలు వాడి నోటి వెంట జాలువరిపోతాయి గంగా ప్రవాహంలాగా. ఎందుకని? నిండిపోయినటువంటి బింది ఇంకా నీటిని ఇమర్చుకోలేక అంచుల వెంట నీటి ధార కారిపోయినట్టు భగవంతుని యొక్క ఆనందాన్ని, ఆ గుణ విభూతులను తాను అనుభవించడము చేత ఆ అనుభవించిన ఆనందము లోపల ఆగక వాక్కుగా పైకి ప్రవహిస్తే అటువంటి వాక్ ప్రవాహము కలిగినటువంటి, అటువంటి భక్తి కలిగినటువంటి, అటువంటి శుద్ధి కలిగినటువంటి, నిరంతరము భగవన్నామ స్మరణ చేసేటటువంటి జ్ఞానము కలిగినటువంటి, భగవత్ స్వరూపాన్ని నిర్ద్వంద్వంగా తెలుసుకున్నటువంటి మహాపురుషులు ఎక్కడో ఉంటారు. అటువంటి మహాపురుషులైనటువంటి ఆవులు, ఆ ఆవులు గడ్డి తిని పాలివ్వవు. కృష్ణుని యొక్క వేణునాదమును తిని బలిసిన ఆవులు. ఆ వేణునాదము ఓంకారము, ప్రణవము. ప్రణవము యొక్క అర్థమును తరచి తరచి చూసి భగవంతునితో తమకున్న అనుబంధాన్ని లోపల నెమరవేసుకుని ఆ భగవంతుని యొక్క చేతి స్పర్శని తాము పొంది అటువంటి కృష్ణుని వేణు గానము చేత నిండినటువంటి హృదయము కలిగిన వారున్నారే, ఆ రాసలీల అనుభవించి బ్రహ్మానందమును పొందినటువంటి మహాపురుషులైనటువంటి గురువులు వారు ఉన్న చోట నేల చిత్తడిగా ఉంటుంది. అంటే అవి పోసినటువంటి మూత్రము చేత, అవి విడిచినటువంటి పాల చేత కాలు పెడితే జారిపోయేటట్టు ఉంటుంది. పూనికతో లోపలికి వెళ్ళాలి. ఎందుచేత వారి మాటలు మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం మనస్సు ఎటైనా వెళ్ళిందో ఆ నిమిషంలో ఎంతో జారిపోతుంది. వాళ్ళు అనుభవించిన ఆనందాన్ని ఆవిష్కరిస్తున్నారు.
ఎవరో చుట్ట తాగుతున్నారండి దగ్గరలో, దయచేసి నా యందు అనుగ్రహంతో దాన్ని తీసేసేయండి. అందుచేత అదిగో అటువంటి పూనిక కలిగినటువంటి గురువులు ఉన్నటువంటి చోటికి వెళ్లి శిష్యుడు చెయ్యవలసిందేమిటి? పూనికతో ఆ ఆవుల యొక్క పొదుగు ముట్టుకుంటే చాలట పాలు వర్షించేస్తాయిట. వాళ్ళ పాదములు వెళ్లి ఇలా పట్టుకుని నమస్కారం చేసి అయా 4 మాటలు చెప్పండి అని అడిగితే చాలట. అడిగినటువంటి శిష్యుల ఆర్తిని చూసి చెప్పకుండా తానుండలేక చెప్పేస్తాట. అలా చెప్పేటటువంటి గురువులు ఎవరున్నారో వాళ్లే ఆ పొదుగు ముట్టుకునేటప్పటికే పాలను విడిచిపెట్టేవారు. పాలు జ్ఞానం. ఆ పాలు కారిపోయేటప్పుడు వీళ్ళు స్థిరాసనం వేసుకి కూర్చుని ఉండాలట. అంటే ఆవలింతలు రావడం, గురువు గారు పాఠం చెప్తుంటే తన మనస్సు ఎక్కడో విహరిస్తుండడం జరగకూడదు. రామకృష్ణ పరమహంస కాళికాదేవి దగ్గర కూర్చుని రామకృష్ణ పరమహంస అద్భుతంగా పాటలు పాడేవారు. పాట పాడుతూ తాదాత్మ్యతతో లీనమైపోయి పాట పాడుతుంటే ఎదురుగుండా కూర్చుని రాణి గారు కాళికాదేవి మెడలో వెయ్యడానికి కావలసిన పుష్పహారాన్ని కడుతోంది. ఆవిడ కడుతుండగా పాట పాడుతున్న రామకృష్ణ పరమహంస పాట పూర్తవగానే లేచి రాణి గారి లెంప పగిలిపోయేటట్టు దెబ్బ కొట్టారు. చుట్టూ ఉన్న వాళ్ళు హడిలిపోయారు. ఇదేంటి రాణి గారిని లెంప మీద కొట్టేశారు. ఆయన చెంప పెట్టిన తరువాత రాణిగారు ఆశ్చర్యపోయి చెంపన చెయ్యి చేర్చి పరమహంసని చూస్తూ ఉండిపోయింది. ఇంత తాదాత్మ్యతతో పాట జరుగుతుంటే అమ్మవారి మెడలో పుష్పహారం ఆవిడకి సంబంధించినటువంటి గుణములను అనుభవిస్తూ కట్టవలసిన దానివి రేపటి రోజున సభామండపంలో తీర్పేమివ్వాలని ఆలోచిస్తూ నేరస్తుల గురించి ఆలోచిస్తూ మాల కడుతున్నావా? ఎందుక మనస్సును అటు ఇటు పోనిస్తున్నావు అని చెంపదెబ్బ కొట్టానన్నారు. అటువంటి స్థితిని పొందిన గురువులు ఉంటారు. అవతల మనస్సులో ఏం జరుగుతోందో కూడా గ్రహించగలిగిన వాళ్ళు ఉంటారు. ఎందుకని ఆ సర్వవ్యాపకుడైనటువంటి శ్రీమన్నారాయణుడితో తాదాత్మ్యత చెంది ఉన్నారు కనుక వాళ్ళు. అదిగో అటువంటి గురువుల దగ్గరికి వెళ్లి వాళ్ళ పాదం పట్టుకోగానే ఆ నోటి వెంట ధార కింద వచ్చేస్తుంటుంది ఆ భక్తితో కూడినటువంటి జ్ఞాన వర్షం. అదే ఆవులు స్రవిస్తున్నటువంటి పాలు. అక్కడ స్థిరాసనంతో కూర్చోవాలి. ఎలాగో అలా కూర్చుంటే ఆ కుండ తీసి కుండ పెట్టడంలో పాలు పోతాయి. అందుకని స్థిరాసనం వేసుకుని గురువుగారి ముఖం వంకే చూస్తూ గురువుగారి నోటి వెంట వచ్చేటటువంటి ఆ ఆనంద ధారని తాను పట్టి తాగేయాలి. అందుకే గళంతీ శంభోత్త చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాహ సరణిషు పతంతీ విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు శంకరాచార్యుల వారు. అది పట్టి చెవులలోంచి తాగి తీసుకువెళ్లి హృదయ క్షేత్రమనందు సరస్సుగా నిలబెట్టుకుని దానిలో మునక వేసిన వాడికి సంసార తాపము తొలగిపోతుంది. అందుకని ఆ కుండ తీసి కుండ పెట్టడంలో ఆలస్యమైందా ఆ పాలు కింద కారిపోతాయి. ఆ వినడంలో తేడా వచ్చిందా ఆ పాలు నేలపాలైపోతాయి. ఆ గురువు నోటి వెంట వచ్చినటువంటి మాటలు చెవులనేటటువంటి కుండలలో పడకపోతే హృదయ క్షేత్రమునకు చేరుకోవు. అందుకని అటువంటి పాలు స్రవించగలిగినటువంటి ఆవులు అటువంటి గురువులతో ఈ లోకము శోభాయమానమగుగాక అని బాహ్యమునందు ఆంతరమునందు గురువైభవాన్ని బాహ్యమునందు పాడి పంటలని కోరుకుంటూ ఆ తల్లి చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రమే 3వ పాశురం. అటువంటి సమృద్ధిని మన పట్టణము పొందుగాక అని అపేక్షిస్తూ రేపటి రోజున 4-5 పాశురాల్ని విజ్ఞాపన చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.